హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్లీ ఎవరైతే నార్మల్ క్లాసెస్ చాక్లెట్ క్లాసెస్ ఉన్నాయి కదా, సో అవి ఇంతకుముందు నా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా కావాలని అడగడం జరిగిందనమాట. సో అడ్వాన్స్డ్ లెవెల్లో క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఒక 3-4 డేస్లో స్టార్ట్ అవుతాయండి. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మెయిన్లీ ఇవైతే నా క్లాసెస్ బేసిక్ లెవెల్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళ కోసం మాత్రమే. అండ్ బేసిక్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎంత పేమెంట్ ఉంటుందో దాంట్లో డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ క్లాసెస్ జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి. న్యూగా ఉండే వాళ్ళకి నార్మల్ కాస్ట్ ఉంటుంది. అండ్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి చాక్లెట్ క్లాసెస్ అనేవి. అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి దీంట్లో నేర్పించడం జరుగుతుంది. యూనిక్గా ఉండే థింగ్స్ దగ్గర నుంచి మెనీ చాక్లెట్స్ అన్నమాట, టైప్స్. సో చాలా రకాలు ఉంటాయి, చెప్పక్కర్లేదు నేను. అండ్ అవి ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంతకుముందు క్లాసెస్లో ఏంటి అంటే బిజినెస్ గురించి, కాంపౌండ్స్ గురించి, ఇవన్నీ కూడాను వేరు క్లాసెస్ లాగా జరిగిందనమాట. సో అడ్వాన్స్డ్ క్లాసెస్ అంటే బేసిక్ లెవెల్ తెలిసిన వాళ్ళే అడ్వాన్స్డ్ క్లాసెస్ అనేవి జాయిన్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు ఎలా అంటే ఒకే క్లాస్లో బేసిక్ నాలెడ్జ్ మొత్తం ఇస్తానండి. సో ఇన్ఫర్మేషను కాంపౌండ్స్ గురించి, ఏ కాంపౌండ్ యూస్ చేయాలి అండ్ ఎలాగ మెల్ట్ చేసుకోవాలి, సో ఎలాగ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, లైసెన్సెస్ ఏం కావాలి, సో ఇవన్నీ కూడా ఒక క్లాసెస్లో కంప్లీట్ చేసేస్తాను. ఏంటి అంటే ఇన్ కేసు జనరల్గా నాలెడ్జ్ ఉండి బేసిక్ క్లాసెస్ జాయిన్ అవ్వకపోయినా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇంకొంచెం అర్థమయ్యే విధంగా చెప్పేసి ఒక క్లాస్లో కొంచెం డీటెయిల్స్ ఇచ్చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి క్లాసెస్ అనేది. అండ్ సెకండ్ క్లాసెస్లో వచ్చేసి బేసిక్గా మెల్టింగ్ చూపిస్తానండి నార్మల్గా, అండ్ ఓవెన్లో 2 చూపిస్తాను. అండ్ ఫ్లేవర్ చాక్లెట్స్ అండ్ నార్మల్ చాక్లెట్స్లో ఎన్ని రకాలు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అండ్ డేట్స్లో 3 to 5 వెరైటీస్ ఆఫ్ డేట్స్ చాక్లెట్స్ అనేది చూపిస్తానండి. చాలా బాగుంటాయి డేట్స్ చాక్లెట్స్ అనేవి. అండ్ మనకి ఫ్లేవర్ చాక్లెట్స్లో కలర్ఫుల్గా స్మాల్ చాక్లెట్స్ దగ్గర నుంచి బిగ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలి, వాటికి ప్యాకింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, సో ఇదంతా ఉంటుంది. అండ్ రాక్ చాక్లెట్స్ అండి, ఈ రాక్ చాక్లెట్స్లో కూడా 3 to 5 వెరైటీస్ ఆఫ్ రాక్ చాక్లెట్స్ ఉంటాయి. సో ఇలాగా అండ్ మెనీ టిప్స్ అయితే ఉంటాయండి ఎలాగ చేసుకోవాలి. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ఎలాంటి కాంపౌండ్స్ యూస్ చేయాలి, మెల్ట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు అన్నీ వస్తాయన్నమాట. మీకు చాలా డీటెయిల్డ్గా ఉండబోతున్నాయి క్లాసెస్ అనేవి. అండ్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అనేది ఎవ్వరు కూడా చెప్పరనమాట అడ్వాన్స్డ్ క్లాసెస్లో. నేను న్యూగా డిజైన్ చేయాలి, అన్నీ కూడా అందించాలి. ఏంటి అంటే ఇదే లాస్ట్ క్లాసెస్, ఓన్లీ బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ ఈ 2 లెవెల్స్లోనే నేనైతే క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి అడ్వాన్స్డ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి సో అడ్వాన్స్డ్లో నేను డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో వచ్చేసి మనకి ఫిల్లింగ్స్ గురించి అండి. డీటెయిల్డ్గా మొత్తం ఫిల్లింగ్స్ ఉంటాయన్నమాట. ఫిల్లింగ్ బార్స్ దగ్గర నుంచి ఫిల్లింగ్ చాక్లెట్స్ దాకా అన్నీ ఉంటాయి. అండ్ వాటి ప్యాకింగ్ గురించి కూడా ఉంటుంది, బార్స్ గురించి. సో వీటిలో చెప్పాలి అంటే క్యారమిల్లు, అలాగే మనకి దుబాయ్ కునాఫా ఉంది కదా, సో దుబాయ్ కునాఫా కూడా నేను 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి చూపిస్తాను. అండ్ కాటన్ చాక్లెట్స్ అండి ఈ మధ్య చాలా పాపులర్ అయి ఉన్నాయి. ఆ చాక్లెట్స్, క్యారమిల్లు, సో ఇట్లాగా చాలానే ఉన్నాయన్నమాట. కొన్ని యూనిక్గా ఉండే చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఆ రెసిపీస్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను వీలైనంత వరకు. సో చాలా లేట్ కాబట్టి ఈ చాక్లెట్స్ అన్నీ ఒక క్లాస్లో సరిపోతాయో లేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా ట్రై చేస్తాను చూపించడానికి. ఒక మినిమం 3 to 5 వెరైటీస్ ఆఫ్ ఫిల్లింగ్ చాక్లెట్స్ అయితే నేను చూపిస్తానండి, చాలా బాగుండే చాక్లెట్స్. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో వచ్చేసి మనకి వెయిట్ లాస్ చాక్లెట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్ గురించి అండ్ ప్రోటీన్ బార్స్ ఉంటాయి, అండ్ ఫ్రుడ్జీ చాక్లెట్స్ ఉంటాయి, అండ్ ట్రఫిల్స్ ఉంటాయి. సో ట్రఫిల్స్ కూడా నేను ఇంతవరకు మన దాంట్లో అసలు షేర్ చేయలేదు. ఈ ట్రఫిల్స్ కూడా చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో వెయిట్ లాస్ బార్స్ కానీ అలాగే ప్రోటీన్ బార్స్ కానీ, సో ఇట్లాగా చాలా వెరైటీస్ చాక్లెట్స్ ఉంటాయి మనకి ఈ క్లాస్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో వచ్చేసి రోజ్ చాక్లెట్స్ అండ్ డిజైనర్ చాక్లెట్స్. మనము ఒకటే చాక్లెట్ మీద మన ఫ్లవర్ షేపు ఎలాగ డిజైన్ చేసుకోవాలి, అండ్ బార్స్ మీద డిజైన్ అంటే రోజెస్, సో ఇట్లాగా మనకి ఒక అకేషన్ వచ్చింది అనుకోండి, విషెస్ గురించి టిప్స్తో సహా అన్నీ వస్తాయి. అండ్ రోజ్ చాక్లెట్స్ అండ్ కస్టమైజ్డ్ మనం ఎలా చేసుకోవాలి చాక్లెట్స్, అది వచ్చేసి అవి వస్తుంది. అండ్ పాలికార్బోనేట్స్ మోల్డ్స్ గురించి ఇంతవరకు నేను షేర్ చేయలేదండి. సో పాలికార్బోనేట్ మోల్డ్స్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ పాలికార్బోనేట్ మోల్డ్స్లో మనం ఎలాగ చేసుకోవాలి రెసిపీస్ అనేవి, సో అవి కూడా నేను చేసి చూపిస్తాను. సో దానివల్ల యూజ్ ఏంటి, నార్మల్ మోల్డ్స్కి దానికి డిఫరెన్స్ ఏంటి, సో ఇదంతా కూడా మనకి క్లాస్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ 6th క్లాస్లో వచ్చేసి ఫోటో ప్రింట్ ఉంటుంది కదండి, సో దాని గురించి అండ్ దాని ప్యాకింగ్ గురించి అండ్ పినాటా చాక్లెట్ ఉంటుంది కదా, సో పినాటా చాక్లెట్ గురించి, సో ఇవన్నీ కూడాను లాస్ట్ క్లాస్లో మనకి కవర్ అవుతాయి. అండ్ 6th క్లాస్లో అండ్ 7th క్లాస్లో వీటన్నిటిలో మనకు టైం సరిపోక ఏదైతే ఉంటుందో అదంతా లాస్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకేదన్నా కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను ప్యాకింగ్ గురించి, సో డిజైన్గా మనం చాక్లెట్స్ అనేవి ఎలాగా క్యావిటీ బాక్సెస్లో మనం ప్యాక్ చేయాలి, స్టిక్కరింగ్ ఎలా చేయాలి, ఇదంతా కూడాను నేను ఒక లాస్ట్ క్లాస్లో అలాగా చూపిస్తాను. సో ఏదైతే టైం సరిపోక మనం ఆపేస్తామో అవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుందన్నమాట. టోటల్ మనకి 7 days 7 క్లాసెస్ ఉంటాయి. నాకు తెలిసి ఈ క్లాసెస్ 1 hour to 2 hours దాకా వెళ్తాయి అన్నమాట. అన్నీ కూడాను పెద్ద పెద్ద రెసిపీస్ కాబట్టి సో ఇలా ఉంటుందన్నమాట క్లాసెస్ అనేది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, మెసేజ్ చేయండి అండ్ నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. అండ్ మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా లైవ్ రికార్డెడ్ క్లాసెసే నేను అందిస్తానండి. మనకి డైరెక్ట్గా వచ్చే క్లాసెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేవు, అవి తొందరలో ఉంటాయి. సో అలాంటివి కూడా, సో అవి నేను తొందరలో అవి అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే రికార్డెడ్ క్లాసెసే ఇవి నేను తీసి పంపించడం జరుగుతుందన్నమాట. ఏంటి అంటే ఒక్కొక్కరు లైవ్లో నేను యాడ్ చేయడానికి ఏంటి అంటే అందరూ ఎక్కువ న్యూ మదర్స్, సో ఇలాంటి వాళ్ళే జాయిన్ అవుతున్నారు క్లాసెస్లో. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మాకు కుదిరినప్పుడు మేము చూసుకోవాలండి, మాకు రికార్డెడ్ క్లాసెస్ కావాలి అనేసి అడుగుతూ ఉన్నారు. సో ఒకరికి కుదిరి ఒకరు కుదరట్లేదు కాబట్టి నేను అందరికీ కూడా లైవ్ రికార్డెడ్ క్లాసెస్ అనే పెడతాను. ఇంకొకటి చాలామంది ఏం చేస్తారు అంటే క్లాసెస్ జాయిన్ అయినప్పుడు ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ కూడా ఒకేసారి పంపించేస్తారు, మీకు నచ్చినప్పుడు చూసుకోండి అని. సో నా క్లాసెస్ అయితే అలా జరగవండి, డైలీ ఒక్క వీడియోనే నేను షేర్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చూడాలి పూర్తిగా, మీరు చూసిన తర్వాతనే నన్ను సెకండ్ క్లాస్ అనేది అడగాలి, నేను అప్పుడే పంపిస్తాను. అండ్ నేను డైలీ చేసిన వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి, పిక్స్ కూడా సెండ్ చేయాలి. సో అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వచ్చాయి అంటే నన్ను అదే రోజు కానీ అడిగారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది, నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇలా ఉంటాయి అన్నమాట. తీసుకున్నాము, వదిలేసాము, చెప్పాను, డబ్బులు తీసేసుకున్నాను, సో ఇలా అయితే అస్సలు ఉండవు అనమాట. సో ఇంత కేర్ తీసుకొని మీకు ఏ డౌట్ ఏ టైంలో వచ్చినా నాకు కాల్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంటుంది. నేనే మాట్లాడతాను, నేనే క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటాయి క్లాసెస్ అనేవి. మీకు ఏ టైంలో ఎన్ని రోజులైనా సరే రికార్డ్ క్లాసెస్ అలానే ఉంటాయి. సో మ్యాక్సిమం నేను నోట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను ఈ టైంలో. నోట్స్ ఏంటి అంటే మీకు నోట్స్ ఇచ్చినా కానీ ఇలాంటి వాటికి పెద్ద యూజ్ ఉండదండి. ఏంటి అంటే ఇవంతా లైవ్లో చేసే క్లాసెస్, ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ పెద్ద యూజ్ ఉండదు. మీకు క్లాసెస్ అనేవి ఎప్పుడు ఉండే రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కానీ హ్యాపీగా చూసుకోవచ్చు. ఇవి 1 month 2 months 6 months ఉండి తీసేయండి, నేను ఎప్పటికీ మీకు మీ దగ్గరే అవైలబుల్ ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే లింక్స్ వన్స్ పోయాయి అంటే మీకు లింక్స్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేయరండి. సో నేనైతే నా దగ్గర అలాంటిది ఏమీ ఉండదు. మీకు ఇన్ కేస్ లింక్ మిస్ అయినా కానీ నేను మళ్ళీ సెండ్ చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మీరు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అంతా కూడా నేర్చుకుంటారు. అండ్ లాస్ట్ చెప్పడం మర్చిపోయానండి, కన్వెన్షన్ చాక్లెట్ రియల్ చాక్లెట్ అంటారు కదా, సో మీకు రియల్ చాక్లెట్ అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను. సో ఇంతవరకు అయితే మీకు అన్ని క్లాసెస్ కవర్ అయిపోతాయి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.